తిరుపతిలో పోక్సో కేసు నమోదైంది. పుదిపట్ల పంచాయతీ రజకుల కాలనీకి చెందిన మానసిక వికలాంగురాలపై లారీ డ్రైవర్ శివప్రసాద్ నాయక్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనతలు. సునీల్, ఏం చెప్తున్నారు? బాలిక పేరెంట్స్ ఏమంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే తిరుపతిలో మరో పోక్సో కేసు నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రజకుల కాలనీకి చెందినటువంటి మానసిక వికలాంగులు, అంటే ఒక అమ్మాయి 17 ఏళ్ల అమ్మాయి, పూర్తిగా ఇంట్లో ఎక్కడికి బయటకు పోలేని పరిస్థితి. ఆ అమ్మాయి వికలాంగురాలిపై ఒక వ్యక్తి, ఏదైతే ఒక లారీ డ్రైవరు అదే ప్రాంతానికి చెందిన అతను కావడంతో అతను ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ముఖ్యంగా ఆ అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు చేయడంతో ఒక్కసారిగా అమ్మాయి ప్రతిఘటించింది. దానికి సంబంధించి అక్కడ కేకలు వేయడంతో అతనైతే అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏదైతే స్థానిక పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని ఏదైతే అతనిపై పోక్సో కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ఈ దాడికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కూడా స్పందించారు. ఖచ్చితంగా పోక్సో కేసు నమోదు చేయాలని అధికారులని ఇప్పటికే రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పోక్సో కేసుకు సంబంధించి గతంలో కూడా ఇటువంటి పోక్సో కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఈసారి ఇతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏదైతే ఆ యువతి తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఒక అమాయకురాలు, అంటే పూర్తిగా ఏమీ చేయలేని వికలాంగురాలపై ఇటువంటి దాడి చేయడం ఏంటని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా పూర్తిగా ఏదైతే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇకనైనా పోలీసులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ వారైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి పోలీసులు కూడా దీనిపై ఇంకా పూర్తిగా స్పందించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అతనిపై ఎటువంటి సెక్షన్లపై కేసు నమోదు చేస్తున్నారు, పోక్సో కేసు నమోదు చేశారనే దానిపై పూర్తిగా స్పష్టత లేని పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి మరి కొంతసేపట్లో దీనిపై పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.